నమస్తే మిత్రులారా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణలో. ఎందుకంటే ఎవరైనా తప్పులు చేస్తే తండ్రి క్షమించాలి. అటువంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఇట్లా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చెప్పేదేనండి, కౌశిక్ రెడ్డి పాపం ఆయన కూడా మీ పార్టీలో మీరంతా కలిసి తిరిగిన వాళ్ళే. ఇవాళ ఖమ్మంలో ఊసలు లెక్క పెడతాడు. ఒక మాట తప్పు చెప్పొచ్చు, దాన్ని మీరు అన్నింటికీ క్షమించాలనే కోరిక మీకు ఉండాలి. మీరు ఎవ్వరు ఏది చెప్పినా నా కొడుకు లాంటి వాళ్ళు, నా బిడ్డ లాంటిది అనుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేస్తున్నాం మనం. ప్రజలే న్యాయం చేయాలని చెప్పేసి మీరు వచ్చినప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అందరికీ చెప్పరు. మరి ఎట్లా అనుకుంటే మీ లెక్కనే హైదరాబాద్లో కొన్ని వేల మంది ఉన్నారు పెద్ద పెద్దలు, వాళ్ళకి చెప్పకుండా మీకు ఎందుకు చెప్తున్నారు అంటే మీకు చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది, మీరు సమాధానం చెప్పే బాధ్యత ఉంది. కాబట్టి ఎవరైనా కాదు, ఇవాళ కౌశిక్ రెడ్డి అని కాదు, ఇంకోలు కాదు, కేసులు పెట్టడం, వాళ్ళ హింస పెట్టడం కరెక్ట్ కాదు. ఎవరో కౌశిక్ రెడ్డి అనే కాదు, ఇంకోలు కాదు. కాకపోతే ఒక ఫ్యామిలీ వెనక ఎంత ఇబ్బంది పడిందో తెలుసు. కాకపోతే మీకు కక్ష ఉంది. ఏమనంటే ఒకప్పుడు మీరు కూడా ఇదే జైలుకి పోయి మీరు ఇబ్బంది పడ్డారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సరే మనం పడ్డాం, యువతలని ఇబ్బంది పెట్టకూడదు. ఈ భూమి మీద ఎవరు ఎన్ని రోజులు బతుకుతారో తెలియదు. అట్లాంటి తరుణంలో అందరికీ క్షమించుకుంటూ మంచితనంగా మనం పబ్లిక్లో వెళ్ళేటట్టు చూడాలని చెప్పేసి నేను ఒక భారత లేబర్ ప్రజా పార్టీ అధ్యక్షుడుగా మీకు అందరికీ మంత్రులు కానీ మరి తిరిగే లీడర్లు కానీ ఎవరికి వాళ్ళు తిట్టుకోకుండా ఒకరికొకరు ఈగో ఫీలింగ్ లేకుండా మంచిగా ప్రశాంతంగా ఉండి ఈ రాష్ట్రాన్ని నడపాల్సిందిగా కోరుతూ నేను సెలవు చెప్తున్నాను. నమస్తే.